నా పేరు షీలా. మా వారి పేరు నయమాను. మా వారు సిరియా దేశ సైన్యాధిపతి. ఈ రోజు కూడా మా వారు యుద్ధానికి వెళ్ళారు. ఆయన కోసమే ఎదురు చూస్తున్నాను. సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను గారు విచ్చేస్తున్నారహో. ప్రణామాలు. అమ్మయ్య, వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఈసారి కూడా దేవుడు యుద్ధంలో గెలిపించాడు. ఇశ్రాయేలీల మీద గెలిచాము. అంతేకాకుండా నీకు ఒక కానుక తెచ్చాను. అవునా? ఏమిటండి అది? ఎవరక్కడ? చిత్తమయ్యా, చిన్నదాన్ని తీసుకురండి. నువ్వు పో. ఇదిగో షీలా, ఈ ఇశ్రాయేలు చిన్నది నీకు పరిచర్య చేసిద్దని తీసుకువచ్చాను. ధన్యవాదాలండి. ఇలా రా. ఏవండి, మీరు ఎన్నో యుద్ధాలు చేసి గెలిచారు కదా, ఎందుకంత దిగులుగా ఉన్నారు? తెలిసిందే కదా షీలా, నాకు ఈ కుష్ఠరోగం ఎంత మంది దగ్గరికి వెళ్ళినా తగ్గదంటున్నారు. నా చేతులు కాళ్ళు చూస్తుంటే నాకే అసహ్యంగా ఉంది. బాధపడకండి, తగ్గుతుందిలే. నాకు నమ్మకం లేదు. అమ్మగారు, ఏంటండి ఇలా దిగులుగా? ఏమీ లేదమ్మా, మీ అయ్యగారి గురించి. మీ అయ్యగారికున్న కుష్టి రోగం తగ్గట్లేదు, అందుకే చాలా దిగులుగా ఉంది. మీరేమనుకోరంటే మీకు ఒక మాట చెప్తానమ్మగారు. చెప్పు. తెలిసిన ప్రవక్త ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్తే అయ్యగారి కుష్ఠరోగం తగ్గిపోతుంది. అవునా? నిజంగానా? నిజమే అమ్మగారు. అయితే ఇప్పుడే మీ అయ్యగారికి విషయం చెప్తాను. మీ అయ్యగారు వచ్చే సమయం అయింది, నువ్వు వెళ్ళు. సైన్యాధిపతి నయమాను గారు విచ్చేస్తున్నారహో. ప్రణామాలు. ఏవండి, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిటది షీలా? ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడంట. ఆయన మీ కుష్టి రోగాన్ని తగ్గించేస్తాడంట. నీకెవరు చెప్పారు? మీరు తీసుకొచ్చారా ఇశ్రాయేల్ చిన్నది, తను చెప్పిందండి. నిజంగానా? నిజంగా అండి. అయితే నేను ఇప్పుడే రాజుగారితో లేఖ రాయించి అక్కడికి వెళ్తాను. సరేనండి. అలా నయమాను తన భార్య చెప్పిన మాట చొప్పున సిరియా రాజు వద్దకు లేఖ వ్రాయించుటకు రాజునొద్దకు బయలుదేరి వెళ్ళాడు. ఈలోగా సిరియా రాజు సంస్థానం, రాజాదిరాజా రాజమార్తాండ సిరియా మహారాజుల వారు విచ్చేస్తున్నారహో. రాజుగారికి ప్రణామాలు. రాజుగారు, మీకోసం సైన్యాధిపతి నయమాను గారు వచ్చారు, పిలిపించండి. రాజుగారికి ఏంటి? ఇశ్రాయేలు మీదకి యుద్ధం వెళ్ళినప్పుడు నేను అక్కడి నుంచి ఒక చిన్నదానికి తెలిసిన ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే నా కుష్ఠరోగం తగ్గిస్తాడు. మంచి మాట చెప్పావు నయమాను. అలాగే వెళ్ళు. వెళ్ళేటప్పుడు నేను ఇప్పుడే నీకు లేఖ రాయించి ఇస్తాను. లేఖ రాయించి తీసుకురండి.
పాటు వెళ్ళు. మహారాజు సెలవు. అలా నయమాను సిరియా రాజు ఇచ్చిన లేఖను తీసుకొని ఇస్రాయేలు రాజునొద్దకు బయలుదేరి వెళ్ళాడు. ఈలోగా ఇస్రాయేలు మహారాజు సంస్థానం. రాజాది రాజా, రాజమార్తాండ, రాజగంభీర, ఇస్రాయేలు మహారాజుల వారు వేంచేస్తున్నారహో. రాజుగారికి నమస్కారం. మీకోసం సిరియా దేశ సైన్యాధిపతి నయమాన్ గారు వచ్చారు. ప్రవేశపెట్టండి. రాజుగారికి ప్రణామాలు. ఏంటి నయమాను ఇలా వచ్చావు? మా రాజుగారు మీకు ఈ లేఖని ఇమ్మన్నారు. ఏంటి, నయమాన్కి కుష్టి వ్యాధి వచ్చిందా? అది నేను తగ్గించాలా? ఒక మనిషికి కుష్టి వ్యాధి వస్తే తగ్గించడానికి నేనేమన్నా వైద్యున్నా? ఒక మనిషిని చంపడానికి, బ్రతికించడానికి నేనేమన్నా దేవుణ్ణా? కావాలని నాతో గొడవ పెట్టుకోవడానికి పంపించినట్టున్నాడు. ఏం చేద్దాం? రాజా ఎలీషా గారు నయమాన్ని పంపించమన్నారు. నువ్వు అమ్మయ్య, ఎలీషా గారు నన్ను బ్రతికించారులే. మీరు ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వెళ్ళండి. అలా ఇస్రాయేలు రాజు చెప్పిన మాట చొప్పున నయమాను మరియు అతని భటులు ఎలీషా గారి ఇంటికి బయలుదేరారు. ఈలోగా ప్రవక్త అయిన ఎలీషా తన ఇంటి వద్ద తన సేవకుడైన గెహాజీతో కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఇదిలా ఉండగా నయమాను ఎలీషా గారి ఇంటి వద్దకు వచ్చి ఎలీషా ఇంటి ద్వారమున గుర్రముపై నిలిచాడు. మీరెవరండి? సిరియా దేశం నుంచి నయమాన్ వచ్చాడని చెప్పు. అయ్యగారు మీకోసం సిరియా దేశం నుంచి నయమాన్ గారు వచ్చారు. అయితే వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్పు. ఆయన కుష్ఠరోగం పోయిద్దని చెప్పు. తన నదిలో 7 సార్లు మునిగితే కుష్ఠరోగం పోయిద్ది. మా దేశంలో నదులు లేవా? ఆ ప్రవక్త వచ్చి నా కుష్ఠరోగం మీద చేతులు ఆడిచి తగ్గిస్తాడనుకుంటే యోర్దాను నదిలో మునగమంటాడా? పదండి వెళ్దాం. అలా ఎలీషా గారు చెప్పిన మాటకు కోపించుకుని నయమాను తన భటులతో కూడా వెళ్ళిపోతున్నాడు. ఏంటి చెప్పు. ఆయన ఏదన్నా పెద్ద పని చెప్తే చేస్తారా? చేస్తాను. అయితే నీళ్ళల్లో మునగడం ఈజీయేగా. అవును, నేను ఇలా ఆలోచించలేదు. పదండి యోర్దాను నది దగ్గరికి వెళ్దాం.
ఇదిగోండి యోర్దాన్ నది, నేను దీంట్లో మునుగుతాను. 1 ఏం పోలేదే. 2 3 4 5 6 ఇదే చివరిసారి మునుగుతాను, ఏమైద్దో చూద్దాం. 7 నా కుష్ఠరోగం పోయింది, నా కుష్ఠరోగం పోయింది. నా చేతులు కాళ్ళు మామూలుగా అయిపోయింది. నా కుష్ఠరోగం పోయింది. యేసయ్యా, నా కుష్ఠరోగం పోయింది. నా చేతులు కాళ్ళు మామూలుగా తిరిగిస్తున్నందుకు ధన్యవాదాలు. నా కుష్ఠరోగం పోయింది. మా నైమాన్ గారు ఎలీషా గారి మాట వింటే ఏమైందో తెలుసా? రండి. నయమాను ఎలీషా మాట విన్నాడు, యోర్దాను నదిలో మునిగి లేచాడు. నయమాను ఎలీషా మాట విన్నాడు, యోర్దాను నదిలో మునిగి లేచాడు. మునిగి లేచాడు, బుడబుడ 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 మునిగి లేచాడు. 1 కాదు 2 కాదు 3 4 5 కాదు 6 కాదు 7 సార్లు. 1 కాదు 2 కాదు 3 4 5 కాదు 6 కాదు 7 సార్లు. మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు. 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 చూసారా అద్భుతం ఎలా జరిగెనో, నయమాను కుష్ఠంతా ఎగిరిపోయెను. చూసారా అద్భుతం ఎలా జరిగెనో, నయమాను కుష్ఠంతా ఎగిరిపోయెను. మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు. మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు. నయమాను కుష్ఠంతా ఎగిరిపోయింది. నయమాను కుష్ఠంతా ఎగిరిపోయింది. ఈ నయమాను కుష్ఠంతా ఎగిరిపోయింది.